ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ సిలబస్లోని టాపిక్ 2 చూద్దామండి. ఈ సెకండ్ టాపిక్ ఏంటంటే భారత భూభాగం. సో భారత భూభాగం గురించి భారత రాజ్యాంగంలో 1వ విభాగము వివరిస్తుందండి. సో 1వ విభాగంలో అధికరణ 1 నుండి 4 వరకు ఉంటాయండి. సో ఈ అధికరణలు ఏమి వివరిస్తాయంటే భారత భూభాగం అంటే ఏమిటి, సో ఇతర దేశాలలోని భూభాగాలను పార్లమెంట్ చట్టం ద్వారా భారతదేశం పరిపాలించవచ్చనేది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే రెండు రాష్ట్రాలను కలిపి రెండు చిన్న రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా, ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించవచ్చు అనేది. సో పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత సో 1వ షెడ్యూల్ని 4వ షెడ్యూల్ని మార్చాలనేది ఈ 1వ విభాగము తెలియజేస్తుందండి. సో అధికరణ 1 చూద్దాం మనము. అధికరణ 1 ఏంటంటే భారతదేశం అంటే ఏమిటి అంటే, భారతదేశం అంటే రాష్ట్రాల కలయిక, సమ్మిళితం అనే పదాన్ని మాత్రమే వినియోగించడం జరిగిందండి. అంటే రాష్ట్రాల సమ్మేళనం, రాష్ట్రాల కలయిక అంటే ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల కలయికనే మన భారతదేశం అని చెప్పేసి 1వ అధికరణ చెబుతుందండి. ఇప్పుడు 2వ అధికరణ చూద్దాము. భారత పార్లమెంట్ రూపొందించిన ఏదైనా ఒక ప్రత్యేక చట్టం ద్వారా భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా ప్రాంతాన్ని కూడా మన భారతదేశం పరిపాలించవచ్చండి. అంటే భారతదేశం వెలుపల ఏదైనా ఒక దేశం ఉందనుకోండి, మన భారతదేశం వెలుపల ఉన్న దేశానికి ద్వైపాక్షిక సంబంధాల ద్వారా కొన్ని ఒప్పందాలు పెట్టుకొని, సో ఆ ఒప్పందాలకు బేస్గా తీసుకొని భారత పార్లమెంట్లో చట్టాలను చేసి మనము భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతాన్ని పరిపాలించవచ్చండి. ఇంకా 3వ అధికరణ 2 చిన్న రాష్ట్రాలను ఒక పెద్ద రాష్ట్రంగా, ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా, సో రాష్ట్రాల పేర్లను మార్చడము, రాజధానిని పేరు పెట్టడము అనే అంశాన్ని ఈ 3వ అధికరణ తెలియజేస్తుందండి. రాష్ట్రాల పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చవచ్చు, కానీ రాష్ట్రాల్లోని భూభాగాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుందండి. సో 4వ అధికరణకు వస్తే రాష్ట్ర విభజనతో పాటుగా 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుందండి. అంటే ఎంతమంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, సో మొదలగు అంశాలను మార్చాల్సి ఉంటుంది. సో 1వ షెడ్యూల్ని 4వ షెడ్యూల్ని మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్.